హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు నిమ్మకాయ పచ్చడిని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇందులో మనం ఒక్క చుక్క కూడా ఆయిల్ వాడుకోకుండా సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి. అంత టేస్టీగా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది హెల్త్కి కూడా మంచిదండి. మామూలుగా పచ్చళ్ళు అంటే మన హెల్త్కి మంచిది కాదు కదా, కానీ ఇందులో సి విటమిన్ అధికంగా ఉంటుంది కదా, అందుకని నిమ్మకాయ పచ్చడి అనేది చాలా మంచిదండి హెల్త్కి. అదే నేను ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఒక 10 కాయల వరకు ప్రిపేర్ చేసి నేను వీడియో తీస్తున్నానండి. ఇలా కట్ చేసుకొని ఒక కాయను వచ్చేసి 4 పీసులుగా కట్ చేసుకొని ఒక డబ్బాలో వేసుకోవాలి. ఇంకా ఇన్నున్నాయి ఏంటా అని చూస్తున్నారా అండి? మేము ఆర్డర్ల పైన పచ్చళ్ళు, నిల్వ పచ్చళ్ళు చేసి పంపిస్తామండి. అది ఒక ఆర్డర్ వచ్చింది, దానికోసం అని చెప్పేసి నిమ్మకాయ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. నేను కొంచెం సింపుల్గా మీకు చూపించడం కోసం అని చెప్పేసి విడిగా ఒక 10 కాయలతోటి పక్కన చేస్తున్నానండి. అదంతా నేను విడిగా మళ్ళీ వేరే పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 10 కాయలని కట్ చేసుకున్నాను కదా, అందులోకి ఒక కప్పు వచ్చేసి గల్లులుప్పు వేసుకోవాలండి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. మళ్ళీ ఒక 4-5 కాయల నిమ్మరసాన్ని విడిగా పిండుకోవాలండి. దాన్ని కూడా ఇందులో వేసుకొని బాగా కలియబెట్టుకోవాలి. ఇది ఒక 3 డేస్ పాటు బాగా ఊరాలండి. అందులోనే ఇట్లా రోజు దీన్ని ఒకసారి కలియబెట్టుకొని 3 రోజుల పాటు నిల్వ ఉంచుకోవాలి. 3 డేస్ తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దామండి. రోజు దాన్ని కలిపెడుతూ ఉన్నాను నేను. ఇప్పుడు ఈ ముక్కల్లో నుంచి ఇంకా ఎక్కువ వచ్చింది కదండి రసం కూడా, ఎందుకంటే మనం ముక్కల్లో సాల్ట్ వేసి ఊరబెట్టాం కదా, ఆల్రెడీ కొంచెం రసం కూడా వేసాము, కానీ ఇది ఊరటం వల్ల ఇంకా కొంచెం రసం వస్తుంది. చూసారు కదా, మెత్తగా అయిపోయింది ముక్క. ఇప్పుడు దీన్ని కొంచెం చేతితోటి పిండుకొని ఒక ప్లేట్లో తీసుకుందామండి. మనం ఇప్పుడు ఈ రసాన్ని కూడా ఎండలో పెట్టుకోవాలి, ఈ ముక్కలను కూడా ఎండలో పెట్టుకోవాలండి. ఒక 1 డే పెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం డ్రై అయిపోవటం వల్ల మనకి ఇది సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీనికి పోపు కూడా వేసుకోవచ్చు ఆయిల్ తోటి, కానీ వేసుకోకపోయినా కానీ 1 ఇయర్ పాటు అదే టేస్ట్ తోటి చాలా బాగుంటుందండి. కలర్ కూడా చేంజ్ అవ్వదండి, చాలా బాగుంటుంది. ఈ 2 ఎండలో పెట్టుకుందాం. ఇప్పుడు ఈవినింగ్ వరకు ఎండలో పెట్టుకున్నాం కదా, ఈ రసాన్ని చూస్తున్నారు కదా, చిక్కగా అయిపోయింది. ఇప్పుడు ఇది మనకు సంవత్సరం వరకు ఎటువంటి డౌట్ లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి. ముక్కలు కూడా చూసారా కొంచెం డ్రై అయిపోయాయి. ఇప్పుడు ఈ పీసుల్ని ఈ రసంలోకి వేసుకోవాలి. మనం ఇప్పుడు క్వాంటిటీ ఏంటంటే, మనం 1 కప్పు సాల్ట్ వేసుకుంటే 1 కప్పు కారం వేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ మెంతి పొడి వేసుకున్నాను. మెంతులు కొంచెం ఫ్రై చేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కొంచెం కచ్చా పచ్చాగా దంచుకొని అందులో వేసుకోవాలి. మనం ఉప్పు కారం సేమ్ క్వాంటిటీ వేసుకుంటామండి. 1 స్పూను పసుపు వేసుకున్నాము, వెల్లుల్లి మెంతి పొడి వేసుకున్నాము. ఇదంతా బాగా మిక్స్ చేసుకుంటే చూసారు కదా, నిమ్మకాయ పచ్చడి, నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆయిల్తో పోపు వేసుకోవచ్చండి, కానీ వేసుకోకపోయినా చాలా బాగుంటుంది. మేము వెజ్ పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్ ఇవన్నీ ఆర్డర్ల పైన చేసి పంపిస్తామండి. ఓన్లీ హైదరాబాద్ వరకే మాత్రమే. మీకు కనుక ఇంట్రెస్ట్ కనుక ఉంటే, పికిల్స్ ఏమైనా కావాలనుకుంటే మీరు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ఫోన్ నెంబర్ ఇస్తానండి. ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి ఆర్డర్ చేయొచ్చు. ఓకే అండి, ఇప్పుడు ఆ పచ్చడిని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో, చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది. వెజ్ పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్ ఏమైనా కానీ మా దగ్గర అవైలబుల్గా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.